ప్రధానమంత్రి మోడీ ఇటీవల సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ ఇంటికి వెళ్ళారు. గణేష్ పూజ చీఫ్ జస్టిస్ ఇంట్లో జరిగితే ప్రైమ్ మినిస్టర్ అటెండ్ అయ్యారు. మీరు చూడండి ఈ వీడియోలో. సుఖకర్త దుఃఖహర్త వార్తా విఘ్నాచి నుర్వి పూర్వి ప్రేమ్ రూపా జయాచి సర్వాంగి సుందర్ విషేందురాచి कंठी धरते माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव रत्न खच सुंदर मस्तकी भाळा सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम रूपा जयाची सर्वांगी सुंदर विषेंदुराची कंठी धरते माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव रत्न खच सुंदर मस्तकी भाळा सुखकर्ता दुःखहर्ता वार्ता विघ्नाची नुर्वी पूर्वी प्रेम रूपा जयाची सर्वांगी सुंदर विषेंदुराची कंठी धरते माळ मुक्ता फळाची जय देव जय मंगल मूर्ती दर्शन मात्रे मन कामना पूर्ती जय देव रत्न खच सुंदर मस्तकी भाळा. ఇది చాలా పెద్ద రాజకీయ వివాదమైంది. ప్రతిపక్షాలు సహజంగానే దీన్ని వ్యతిరేకించాయి. వారు వ్యతిరేకించింది దేనికి అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు జ్యుడిషియరీకి హెడ్, ప్రైమ్ మినిస్టర్ ఎగ్జిక్యూటివ్కి హెడ్. ఈ రెండు ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మధ్య డిస్టెన్స్ మెయింటైన్ కావాలి, అవసరమైన దూరం ఉంటే కావాలి. ఈవెన్ జడ్జెస్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం కూడా జడ్జిలు సాధారణంగా ఎగ్జిక్యూటివ్తో సన్నిహితంగా పబ్లిక్ అపీరెన్స్ ఉండదు. ఏదైనా పబ్లిక్ ఫంక్షన్స్లో మినహా, అంటే ఏదైనా అధికారిక కార్యక్రమాల్లో మినహా సాధారణంగా రాసిపూసి తిరగరు. ఎందుకంటే జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉంది. ఎందుకంటే ప్రభుత్వం విధానాలని, ప్రభుత్వం చేసే చట్టాలని పౌరులు కోర్టులో సవాల్ చేస్తుంటారు. అలాగే ప్రభుత్వం పైన తమ ప్రాథమిక హక్కులు ఉల్లంఘన జరిగినప్పుడు కూడా వెళ్ళి కోర్టులోనే సవాల్ చేస్తారు. సెపరేషన్ ఆఫ్ పవర్స్ రాజ్యాంగం చెప్తోంది. అందువల్ల జ్యుడిషియరీ ఇండిపెండెంట్గా ఉంది, జడ్జిమెంట్స్ ఇండిపెండెంట్గా ఇస్తోంది, ప్రభుత్వ ఇన్ఫ్లుయెన్స్ లేదు అనేటువంటి నమ్మకం కలగటానికి ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తుంటారు, సోషల్ డిస్టెన్స్. అందుకే మీకు జ్యుడిషియరీ నియామకాల్లో కూడా ప్రభుత్వము జోక్యం ఉండకూడదని న్యాయ వ్యవస్థ వాదిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా కొలీజియం సిస్టమ్ ద్వారా మాత్రమే జడ్జిల నియామకాలు, ప్రమోషన్లు, బదిలీలు, ట్రాన్స్ఫర్స్, అపాయింట్మెంట్స్ అండ్ ప్రమోషన్స్ ఉంటాయి. మధ్యలో మోడీ ప్రభుత్వమే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్స్ కమిషన్ అని ఒక చట్టం చేసి అందులో ప్రభుత్వ పాత్రను కూడా పెడితే సుప్రీంకోర్టు కొట్టేసింది. అందువల్ల ఇండిపెండెంట్ జ్యుడిషియరీని సుప్రీంకోర్టు ఎంత బలంగా డిఫెండ్ చేసుకుంటుందో మనకు తెలుసు. అందుకే అపోజిషన్ అనుమానాలు వ్యక్తం చేస్తూ మాట్లాడారు. సో దీన్ని నరేంద్ర మోడీ చాలా తెలివిగా తనదైన శైలిలో స్పిన్ చేశాడు. సో స్పిన్ డాక్టర్స్, భారతీయ జనతా పార్టీ ప్రత్యేకత ఏంటంటే ప్రత్యర్థులు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని తనకు అనుకూలంగా స్పిన్ చేసుకోగలరు. సో లెగ్ స్పిన్, ఆఫ్ స్పిన్ లాగా పొలిటికల్ స్పిన్. సో దీన్ని ప్రైమ్ మినిస్టర్ ఏమన్నాడో మీరు చూడండి. आपने देखा होगा कांग्रेस और उसके इकोसिस्टम के लोग पिछले कुछ दिनों से इसलिए भड़के हुए हैं क्योंकि मैंने गणपति पूजन में हिस्सा लिया था. సో ప్రధానమంత్రి ఏమంటున్నాడు, కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందిగా ఉంది నేను గణేష్ పూజలో పాల్గొంటే అని. కానీ అసలు వివాదం ఏంటి? గణేష్ పూజలో ప్రైమ్ మినిస్టర్ పాల్గొన్నందుకు ఎవరూ అభ్యంతరం చెప్పలే. ప్రధానమంత్రి గుడ్లకు పోవడమే కొత్త కాదు. కుంభమేళకు హాజరయ్యాడు, నేపాల్ వెళ్తే పశుపతినాథ్ టెంపుల్కి వెళ్ళారు. ప్రైమ్ మినిస్టర్ ఏ దేవాలయానికి వెళ్ళినా, ఎక్కడ పూజలో పాల్గొన్నా టీవీ కెమెరాలు, ఫోటో కెమెరాలు లేకుండా ఉండవు. సో అందువల్ల ఎవరు అబ్జెక్షన్ చెప్పారు? ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు కదా. ప్రధానమంత్రికి కూడా ఒక పౌరుడు, అతనికి కూడా హక్కులు ఉంటాయి. సో అతను తన మత విశ్వాసాలకు అనుగుణంగా నడుచుకోవడంలో ఎవరికీ అభ్యంతరం ఏముంది?
అందువల్ల గణేష్ పూజ జరిపినందుకు అభ్యంతరం చెప్పలేదు. తన ఇంట్లో వినాయకుని పూజ జరిపితే ఎవరు అభ్యంతరం చెప్తారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళినందుకు అభ్యంతరం చెప్పారు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంట్లో గణేష్ పూజకు వెళ్ళినందుకు కాదు అభ్యంతరం. అక్కడ గణేష్ పూజ అన్నది ఇన్సిడెంటలే, వెళ్ళిన సందర్భం అది కావచ్చు. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వెళ్ళడం, వారిద్దరూ అంత సన్నిహితంగా ఉండడం మంచిది కాదు. ఇది ఒక రాంగ్ సంకేతం వెళ్తుంది. ఈ న్యాయ వ్యవస్థ ఇండిపెండెంట్గా ఉండడమే కాదు, ఇండిపెండెంట్గా ఉన్నట్లు కనిపించాలి అన్నది అభ్యంతరం. అది సంజయ్ రౌత్ లాంటి శివసేన నాయకుడు ఇంకో అడుగు ముందుకేసి అనవసర వ్యాఖ్యానాలు కూడా చేశారు. మా కేసులు చీఫ్ జస్టిస్ ముందుకు రాబోతున్నాయి, మాకు దీంతో అనుమానాలు కలుగుతున్నాయని. సో నిజంగానే చీఫ్ జస్టిస్ను ప్రైమ్ మినిస్టర్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే ఇంటికి వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు, గణేష్ పూజకు వెళ్ళి ఇన్ఫ్లుయెన్స్ చేయాల్సిన అవసరం లేదు. అందువల్ల ఇన్ఫ్లుయెన్సే చేయదలుచుకుంటే ఇద్దరు కలవకుండా కూడా ఇన్ఫ్లుయెన్స్ జరగచ్చు, అది సమస్య కాదు. అందువల్ల అంతటి ఎక్స్ట్రీమ్ కంక్లూజన్స్ లాగి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఇంటగ్రిటీని అనుమానపడేలా కోర్టును పైన ఉన్న విశ్వాసం సన్నగిలేలా మాట్లాడారు కూడా. అది ఖచ్చితంగా అభ్యంతరం. ఆ రోజు కూడా అన్నాను, ఇది ఒక రకంగా కోర్టు ధిక్కరణ అవుతుంది, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుందని కూడా అన్నాను. కానీ అసలు విమర్శ మాత్రం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళడము, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాతో ప్రైమ్ మినిస్టర్ అంత ఇంటిమేట్ పబ్లిక్ అపియరెన్స్ ఒక రాంగ్ మెసేజ్ అయిపోతుంది. ఇంటికి వెళ్ళడం కూడా తప్పని వివరంలే, ఇంటికి వెళ్ళినా కూడా అదొక పబ్లిక్ ఈవెంట్గా ఎందుకు ఉండాలి? ఏదో ప్రైవేట్ అఫేర్గా ఉండొచ్చు, అందులో సోషల్ ఫంక్షన్ ఏదైనా ఉంటే వెళ్తే వెళ్ళవచ్చు. ఇప్పుడు పెళ్ళి మ్యారేజెస్ జరుగుతాయి అందరి ఇళ్ళలో, అందరు పోరా, పబ్లిక్ ఫంక్షనే కావచ్చు, సోషల్ ఫంక్షనే కావచ్చు, వెళ్ళొచ్చు. కానీ ఇది ప్యూర్లీ ప్రైవేట్ ఫంక్షన్ కూడా వెళ్ళొచ్చు, తప్పలేదు. కానీ అది పబ్లిక్గా దాన్ని ఫోటోలు వీడియోలు షేర్ చేయడం, ఇప్పుడు నేను ఇంతకుముందు ఈ వీడియోలో చూపెట్టింది ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ రిలీజ్ చేసినటువంటి వీడియోని, అందుకే మీరు అందులో వీడియోలో ఉంది చూడండి, సోర్స్ పిఎంఓ అని. సో అందువల్ల దీన్ని పబ్లిసిటీకి రిలీజ్ చేయడం అనేది మెయిన్ క్వశ్చనబుల్ పాయింట్ వచ్చింది. కానీ తెలివిగా ప్రైమ్ మినిస్టర్ దాన్ని, నేను గణేష్ పూజకు వెళ్తే అభ్యంతరము, గణేష్ పూజకు భారతదేశంలో చాలా గొప్ప చరిత్ర ఉంది, స్వాతంత్ర పోరాట కాలంలో కూడా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా ప్రజల్ని ఐక్యం చేయడంలో బాలగంగాధర్ తిలక్ లాంటి వాళ్ళు గణేష్ పూజను ఉపయోగించారని దానికి ఒక రిలీజియస్ యాంగిల్ ఇచ్చి యాంటీ హిందూ అపోజిషన్ అనేటువంటి ఒక రాంగ్, ఒక డిస్టార్టెడ్ మీనింగ్, వక్రీకరణ చేసే ప్రయత్నం ప్రైమ్ మినిస్టర్ స్థాయిలో చేయడం గౌరవం అనిపించుకోదు. ఎందుకంటే రాజకీయాల్లో విధానాలపరమైన విమర్శలు చేసుకోవచ్చు, కానీ వాస్తవాల్ని వక్రీకరించకూడదు. ఏ ప్రతిపక్ష నేత కూడా గణేష్ పూజకు ప్రైమ్ మినిస్టర్ వెళ్ళడాన్ని అబ్జెక్ట్ చేయలేదు, చేస్తే 100% తప్పే. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంటికి వెళ్ళడం, అంత ఇంటిమేట్గా ఉండడం మాత్రమే అభ్యంతరం చెప్పారు. అందులో కొంతమంది ఇంకా అతిగా మాట్లాడితే మాట్లాడవచ్చేమో, నా అభిప్రాయం అయితే వెళ్ళడం కూడా తప్పనే అనను. దాన్ని ఏదో పబ్లిక్ ఈవెంట్గా చేసి వీడియోలు ఫోటోలు రిలీజ్ చేసి ప్రజల దృష్టిలో న్యాయ వ్యవస్థ స్వతంత్రత పైన అనుమానాలకు ఆస్కారం ఇవ్వకూడదన్నదే నా పాయింట్. దీంతోనే సుప్రీంకోర్టు ఇంటెగ్రిటీ పోతుందనో, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇంపార్షియాలిటీ పోతుందనో, ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీకి ఏదో ప్రమాదం ఏర్పడిందని అనడం లేదు. కానీ ఇట్ షుడ్ హావ్ బీన్ అవాయిడెడ్. అది పబ్లిక్గా దానికి ఫోటోలు కెమెరాలు వీడియోలు రిలీజ్ చేయాల్సిన అవసరం లేదేమో, అది అనవసరంగా ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళ్తుందేమో. ఇట్ షుడ్ హావ్ బీన్ అవాయిడెడ్. దాన్ని అవాయిడ్ చేసి ఉంటే బాగుండేది అన్నదే నా అభిప్రాయం.